బిర్యానీలో పీసులు ఉండాలి, వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి. నీకు అర్థమవుతుందా? అరే ఆగండి మావా బ్రోస్, మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది చిన్న లైక్ చేస్తారని ఆశిస్తున్నా. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్, లైక్ చేయకుంటే లైక్ గుద్ది పడేయండి. तप्पा राजमाता समर शंख फूंक दो। అరే నాగనీలు ఎట్లుంది ఇండియా దెబ్బ. వాడి అమ్మ 168 రన్స్ ఇచ్చాము, మ్యాచ్ గెలిచేస్తాము అనుకున్నారు. కానీ ఏమైంది, 127 రన్స్ కి ఆల్ అవుట్ చేసి పడేసాం. అది ఇండియా పవర్ అంటే. బ్యాటింగ్ లో అయినా సరే, బౌలింగ్ లో అయినా సరే ఇండియా మాత్రం తగ్గేదే లేదు. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. అరే చాలు స్కై అన్న, మాకు టైం కలిసి రాలేదో మీకు టైం కలిసి వచ్చిందో అర్థం కాలేదు. కానీ నాతో పాటు ఒకే ఒక చిన్న పార్ట్నర్షిప్ కింద కుదిరింటే మిమ్మల్ని మాత్రం బత్తాయి చేసి పిసికినట్టు పిసికి పడేసే వాళ్ళము. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా నాకు సపోర్ట్ ఇవ్వలే. అరే వచ్చిన వాడు కొంచెం కూడా ఓపిక పట్టకుండా సిక్స్లు ట్రై చేశారు. అదే విధంగా పుల్లలు కూడా వట్టిగానే పోయింది. అందుకే మ్యాచ్ బిస్కెట్ అయింది. లేకపోయింటే గ్రౌండ్ లోనే ఈ నాగనీల డాన్స్ చూసేవాళ్ళు. అరే కాదు తమ్ముడు, మ్యాచ్ స్టార్ట్ కాకముందు ఎంత సీను. మేము ఆఫ్ఘన్ పిసికాము, లంకని పిసికాము అని పదే చెప్పారు. ఇప్పుడెక్కడ ఇండియాని పిసికారు, మిమ్మల్ని వట్టిగానే బొంద పెట్టాము. అది ఇండియా పవర్ అంటే. అరే చాలు స్కై అన్న, ఈ లిటిల్ దాస్ మ్యాచ్ లో లేదు, అందుకే మీరు మ్యాచ్ గెలిచారు. లేకపోయింటేనా మిమ్మల్ని వట్టిగానే బొంద పెట్టే వాళ్ళము. ఆ జాకర్ అలీకి కెప్టెన్సీ ఇస్తే కెప్టెన్సీ ఏమో బాగా చేశారు, కానీ బ్యాటింగ్ లో మాత్రం ఒక్కరికల్లా సరిగ్గా ఆడలేదు. మా సై పడినట్లు ఇంకొక బ్యాటర్ కి ఆడింటేనా మీరు మాత్రం అస్సామే. అరే వాటే బ్యాటింగ్ అభిషేక్. ఆ నాగినీల్ కి ఒక్కొక్కరిని షేక్ ఆడిచ్చావు. నీ 37 బాల్స్ కి 75 రన్స్, మొత్తం 5 సిక్స్లు 6 4లు. పాకిస్తాన్ పై కొట్టిన ఫామ్ నే కంటిన్యూ అవుతున్నావు. నువ్వైతే అదే ఫామ్ నే మెయింటైన్ చేయి. ఫైనల్లను ఎవరైనా రాని వట్టిగానే పిసికి పడేయాలి. అరే ఎక్కడ స్కై బ్రో, నువ్వు రన్ అవుట్ చేసి పడేసావు. లేకపోయింటేనా వట్టిగానే సెంచరీ అయినా పిసికేవాడిని. అరే రన్స్ కు వస్తానని చెప్పాలా, లేకపోతే వచ్చేళ్ళని చెప్పాలా. కానీ మ్యాచ్ లో హాఫ్ ప్లేస్ కి వచ్చిన తర్వాత వచ్చేళ్ళని చెప్పావు. అందుకే అంత సింపుల్ గా రన్ అవుట్ అయిపోయా. ఆ తర్వాత మ్యాచ్ చూసావు కదా ఎంత బిస్కెట్ అయిపోయిందో. మేము ఓపెనర్స్ 100 కొట్టాం, కానీ మీరు మొత్తం కలిపి 68 రన్సే కొట్టారు. దాంట్లో పాండ్యా బాబాయ్ 38 రన్స్ కొట్టారు. ఇక మీరు కొట్టింది ఏముంది, బొంగు. అరే షేకు, ప్లేసులు మార్చి తప్పు చేశా. వాళ్ళ ప్లేస్ లో వాళ్ళే పంపించింటే కరెక్ట్ గా సరిపోయేది. వాళ్ళ ప్లేసులు కొంచెం అటు ఇటు చేసా, మ్యాచ్ మొత్తం మారిపోయింది. లేకపోయింటే ఈజీగా 200 కొట్టే వాళ్ళము. అయినా మన పాండే దేవుడు లెక్కొచ్చి కాపాడారు. లేకపోయింటేనా 168 కూడా కొట్టే వాళ్ళం కాదు. అయినా ఈ కుల్ఫూ పాండే కాంట్రిబ్యూషన్ లేని మ్యాచ్ ఎలా గెలుస్తారు? లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ తోని ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వచ్చి ఒక 4 కొట్టిన. ఈ మ్యాచ్ లో అందరూ అవుట్ అయిపోతుంటే వచ్చి 38 రన్స్ కొట్టా. అది ఈ కుల్ఫూ పాండే అంటే. దీనవ్వ బ్యాటింగ్ లో మంచిగా ఆడామో లేదా గానీ బౌలింగ్ లో మాత్రం అంతా ఊరమ్మాసే. కుల్దీప్ 3, బుమ్రా 2, చక్రవర్తి 2, పటేల్ తమ్ముడు 1. వచ్చిన వాళ్ళు వచ్చినట్లే పుల్లలు వట్టిగానే పీకి పడేశారు. అందుకే వాళ్ళని వట్టిగానే పిసికి పడేశా. ఎస్పెషల్లీ కుల్దీప్ అయితే చెప్పాల్సిన పనే లేదు, ఇచ్చి పడేశాడంతే. నీ అవ్వ 1 కాదు 2 కాదు, ఏకంగా 3 పుల్లలు. ఆ నాగని డాన్స్ ఆడిచ్చేశాడు. చైనా మ్యాన్ బౌలరా మజాకా చూసారు కదా. ఈ కుల్దీప్ పూరా మాస్ పర్ఫార్మెన్స్ ఏంటో. పాపం నాగనిల్ని ఒక్కొక్కరిని పాకలాడిచ్చేసా. చైనా మ్యాన్ బౌలర్ అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసికి పడేస్తా. అదే గైస్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.